తిరుమల ఆలయంలోని ప్రధాన దైవమైన వెంకటేశుడు విశ్వసంరక్షకుడైన మహావిష్ణువు యొక్క అవతారం. జ్యోతిష్యం విష్ణుమూర్తిని విశ్వంలో కొన్ని నక్షత్రాలకు పాలక దైవంగా, ఆధ్యాత్మిక చట్రానికి కేంద్రంగా భావిస్తుంది. తిరుమల ఆలయం యొక్క భౌగోళిక స్వరూపం, ఆలయంలో నిర్వహించే సేవలు, ఆచారాలు విశ్వశక్తితో ఆధ్యాత్మికతను మిళితం చేయడానికి రూపొందించబడ్డాయి. తిరుమల ఆలయం వాస్తు, జ్యోతిష శాస్త్రాలతో అనుసంధానించబడింది. అసలు 7 కొండలకు జ్యోతిష శాస్త్రంలో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వబడింది? ఆనంద నిలయం మీద ఉన్న విమాన వెంకటేశుని ఒక పక్కన బేడి ఆంజనేయ స్వామి, మరొక పక్కన నర్తించే కుబేరుడు మరియు గరుత్మంతుడిని ఎందుకు ప్రతిష్ఠించారు? తిరుమలలో శ్రీనివాసుడిని పూజిస్తే శని బాధలు ఎందుకు తొలగిపోతాయి వంటి రహస్యాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భౌగోళికంగా తిరుమలకు ఎంతో పవిత్రత మరియు ప్రత్యేకత ఉన్నాయి. తిరుమల శేషాచలం కొండలలో ఉంది. వీటినే 7 కొండలని కూడా పిలుస్తారు. ఈ 7 కొండలు వివిధ హిందూ శాస్త్రాలలో వివిధ రకాలుగా వర్ణించబడ్డాయి. 7 కొండలలో ఆధ్యాత్మికతకు వెంకటాద్రి కేంద్ర బిందువు. దీని మీదే వెంకటేశ్వరుని ఆలయం ఉంది. ఆదిశేషుని పేరు శేషాద్రికి, విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుని పేరుతో గరుడాద్రిని పిలుస్తారు. ఆంజనేయుని జన్మస్థలం అంజనాద్రి అని చాలా మంది నమ్ముతారు. వృషభాద్రికి మహేశ్వరుని వాహనమైన నంది పేరు, విష్ణువుకి మరో పేరు అయిన నారాయణ అనే పేరు నారాయణాద్రికి, నీలాద్రిని విష్ణుమూర్తి భక్తురాలైన నీలాదేవి పేరు మీద పిలుస్తారు. కొన్ని హిందూ శాస్త్రాలలో 7 కొండలు ఆదిశేషుని 7 తలలను సూచిస్తాయని చెప్పబడింది. మరికొన్ని శాస్త్రాలలో జ్యోతిష శాస్త్రానికి అతి ప్రధానమైన సప్తర్షి నక్షత్ర మండలాన్ని 7 కొండలు సూచిస్తాయని చెప్పబడింది. ఈ 7 కొండలలో ఉన్న ప్రతి భౌగోళిక అంశానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. పుష్కరిణి మనలను శుద్ధి చేస్తుంది. ఆలయానికి సమీపంలోని సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం వద్దనే శ్రీనివాసుడు భూమి మీద అడుగు పెట్టినట్లుగా భావిస్తారు. ఆకాశగంగా విష్ణుమూర్తి పాదాల నుండి ఉద్భవించిందని, పాప వినాశనం భక్తుల పాపాలను హరిస్తుందని భక్తులు నమ్ముతారు. తిరుమలలో వెంకటేశ్వరుని ఆలయం సముద్ర మట్టానికి 2799 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవడం అంటే ప్రాపంచిక చింతలను వదిలి ఆధ్యాత్మిక అధిరోహణను సూచిస్తుంది. వెంకటేశ్వరుని ఆలయానికి చేరుకోవడానికి భక్తులు ఎక్కే మెట్లు, తపస్సును, ఆధ్యాత్మికత వైపు ప్రయాణించడం ఎంత కష్టమో భక్తులకు తెలుపుతాయి. తిరుమల ఆలయ నిర్మాణం, ఆచారాలు వాస్తు జ్యోతిష శాస్త్రాలను అనుసరించి నిర్దేశించబడ్డాయి. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన బంగారు, రాగి మొదలైన లోహాలు విశ్వశక్తిని సంగ్రహించి భక్తుల వైపు ప్రసరింపజేస్తాయి. ఆలయంలోని ప్రతి విగ్రహం, స్తంభం, గోడలన్నీ వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ప్రత్యేకమైన నిష్పత్తిలో నిర్మించబడ్డాయి. ఆనంద నిలయం యొక్క బంగారు విమానం మీద ప్రతిష్ఠించిన విమాన వెంకటేశ్వరునికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. విమాన వెంకటేశ్వరుని ఒకవైపు బేడి ఆంజనేయ స్వామి, మరొక వైపు నర్తించే కుబేరుడు, గరుత్మంతుడు మనకు కనిపిస్తారు. ఆంజనేయుడు స్థిర స్వభావాన్ని, గరుత్మంతుడు అస్థిర స్వభావాన్ని, నర్తించే కుబేరుడు స్థిర, అస్థిర కలిపి ద్వంద్వ స్వభావాలను సూచిస్తారు. ఈ 3 స్వభావాలు కలిగిన ఏ జీవికైనా శక్తి ప్రదాత వెంకటేశుడే అని అర్థం. కొన్ని శాస్త్రాల ప్రకారం గరుత్మంతుడు ధర్మాన్ని, కుబేరుడు అర్థాన్ని అంటే సంపదను, విమాన వెంకటేశుడు అందరి కోరికలను తీర్చేవాడు కాబట్టి కామాన్ని, ఆంజనేయుడు మోక్షాన్ని సూచిస్తారని తెలుపబడింది. మహావిష్ణువు శ్రవణ నక్షత్రంలో వెంకటేశునిగా అవతరించినట్లు హిందూ శాస్త్రాలలో చెప్పబడింది. అందువల్లనే తిరుమల ఆలయంలోని ముఖ్యమైన ఆచారాలు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ప్రవేశించే సమయంలోనే నిర్వహించబడతాయి. భక్తులు కూడా ఎక్కువగా ఈ నక్షత్రంలో స్వామిని దర్శించి పూజిస్తే పాపకర్మల నుండి విముక్తి కలుగుతుందని భావిస్తారు. తిరుమల ఆలయ రూపకల్పన కూడా శ్రవణ నక్షత్రంతో అనుసంధానం చేయబడింది. లోహము, చలనము, కోతి, సంపద శ్రవణ నక్షత్రం యొక్క లక్షణాలు. శ్రవణ నక్షత్రం యొక్క ఈ లక్షణాలను చూపుతూ విమాన వెంకటేశుని పక్కన ఆంజనేయుడు, కుబేరుడు, గరుత్మంతుని బంగారు విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. అంతేకాకుండా శనిగ్రహం మకర రాశిలో ఉన్న శ్రవణ నక్షత్రంలో మహావిష్ణువు వెంకటేశ్వరునిగా అవతరించడం, శని, శ్రవణ నక్షత్రం యొక్క వివిధ లక్షణాలు తిరుమల ఆలయం కలిగి ఉండడం వల్లనే ఎవరైతే శని బాధలతో జీవితంలో సతమతమవుతూ ఉంటారో వారు ఇక్కడ వెంకటేశ్వరుడిని భక్తితో పూజిస్తే ఆ బాధల నుండి విముక్తి పొందుతారు. ప్రత్యేకంగా ఏకాదశి, శ్రవణ నక్షత్రం రోజులలో స్వామిని ఈ ఆలయంలో పూజిస్తే ఆధ్యాత్మిక శక్తి మరింత పెంపొందుతుందని భక్తుల విశ్వాసం. స్వామికి తలనీలాలను భక్తులు సమర్పించడం దైవం పట్ల భక్తుల విధేయతను సూచిస్తుంది. తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలో నిర్వహించే రోజువారీ సేవలు ఆధ్యాత్మిక, సాంప్రదాయ వేద పద్ధతులతో పాటు ఖగోళ మరియు జ్యోతిష సూత్రాలను అనుసరించి నిర్వహిస్తారు. ఆలయంలో నిర్వహించే వివిధ ఆచారాలు, సేవలు చంద్రమానం అనుసరించి నిర్దేశిస్తారు. స్వామికి తెల్లవారుజామున 3 గంటలకు చేసే సుప్రభాత సేవ విశ్వానికి మేల్కొలుపు, తర్వాత జరిగే తోమాల సేవ ఆధ్యాత్మిక సౌందర్యాన్ని సూచిస్తాయి. అష్టోత్తర శతనామావళితో భక్తులకు ఆశీస్సులు అందిస్తారు. డోలోత్సవం దైవిక ఉల్లాసాన్ని, సహస్ర దీపాలంకరణ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆలయంలో పెంపొందిస్తాయి.
రాత్రి 11 గంటలకు జరిగే ఏకాంత సేవ ఆ రోజుకు విశ్వచక్రం ముగింపును సూచిస్తాయి. ఆలయంలో జరిగే వివిధ సంప్రదాయాలు, సేవలు, వాటి ద్వారా వెలువడే కాంతి, ఉష్ణ, ధ్వని తరంగాలతో స్వామి విగ్రహం యొక్క పవిత్రత పెంపొందించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. ఆలయంలో విష్ణు సహస్రనామం, ఇతర శ్లోకాల పారాయణం వల్ల ఆధ్యాత్మికత విశ్వశక్తితో జోడించబడుతుంది. తిరుమల ఆలయంలోని ఆధ్యాత్మికత మరియు వాస్తు, జ్యోతిష శాస్త్రాల మధ్య సంబంధం కర్మ, ధర్మం, మోక్షాల చక్రాన్ని సూచిస్తుంది. తిరుమల ఆలయం విశ్వశక్తితో అనుసంధానం చేయబడి ఉండడం వల్లనే భక్తులు ఎవరైతే ఆలయంలోకి ప్రవేశించి శ్రీనివాసుడిని దర్శిస్తారో వారికి అలౌకిక అనుభూతి కలుగుతుంది. అందుకే భక్తులు ఎన్నిసార్లు దర్శించినా మళ్లీ మళ్లీ వెంకటేశ్వరుడిని దర్శించడానికి తిరుమలకు రావాలని కోరుకుంటారు. ఈ కారణం వల్లనే తిరుమల ఆలయాన్ని ప్రపంచంలోనే ప్రతిరోజు ఎక్కువ మంది భక్తులు సందర్శించే ఆలయంగా చేసింది.